హలో హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మామయ్య నేను చెప్తా. మనం ఇప్పుడు పిజ్జా షాప్కి వెళ్తున్నాం. అరే షించాన్, పిజ్జా షాప్ కదరా. మామయ్య పిజ్జా షాప్ అన్నావు. అరే నువ్వు అలా చెప్తే వస్తావని చెప్పారా అలాగా. మామయ్య నాకు తెలియదు, నువ్వు పిజ్జా ఇప్పి. సరేలా ఇప్పిస్తా. అవును మామయ్య, పిజ్జా షాప్ అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అయితే? అరే షించాన్, మనం ఇప్పుడు ఒక దెయ్యం సూట్ దొంగలించడానికి వెళ్తున్నాం రా. ఏంటి దెయ్యం సూటా? మామయ్య వద్దు వద్దు, పద ఇంటికి వెళ్దాం. నాకు భయం దెయ్యం అంటే. అరే షించాన్, ఏం కాదులేరా, నేనున్నా కదా. మామయ్య నువ్వు ఉన్నావనే భయం మామయ్య, నువ్వు నన్ను ఇరిగిచ్చేసి వెళ్ళిపోతావు మామయ్య. అరే షించాన్, అది నేను చెప్పాలరా, నువ్వు నన్ను ఇరిగిచ్చేసి వెళ్ళిపోతావు. సరే సరేలే మామయ్య, ఏం దెయ్యం సూట్ మామయ్య? అరే అది సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ రా. ఏంటి సెర్బియన్ డాన్సింగ్ లేడీయా? మామయ్య వద్దు మామయ్య, సెర్బియన్ డాన్సింగ్ లేడీ కురి కురి చంపేస్తుంది మామయ్య. అరే షించాన్, నేనున్నా కదరా, పదరా పదం. మామయ్య వద్దు మామయ్య, సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ కావాలంటే లెస్టర్ చెప్పి మనమే తయారు చేసుకుంటాం, పద మామయ్య. అరే షించాన్, లెస్టర్ తయారు చేయడరా అలాంటివి. సరే ఎవరో ఒకటి దగ్గర పోయి చేసుకుందాం మామయ్య, సెర్బియన్ డాన్సింగ్ లేడీ వద్దు మామయ్య. నీకైతే సాయంత్రం పిజ్జా ఇప్పిస్తా. సరే సరేలే, పిజ్జా అన్నావు కదా, సరే వస్తాలే పద. అయినా సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇప్పుడు ఏడుంటుంది మామయ్య? రాత్రి కాదు వచ్చేది, పొద్దున తీసుకెళ్తున్నావు. అదేరా రాత్రికే, కానీ ఇప్పుడు అట్టా ఊరంతా తిరిగేసి వెళ్దాం. అంటే అది ఆడుందో ఎతకాలి కదా మామయ్య. ఇప్పుడు ఏడుందో చూడడానికి మనం ఈ రోజు మొత్తం ఎతకాలే. అవును రషించాన్, ఇప్పుడు ఈ రోజంతా ఎతికితే అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. తెలుసు కదా, అది రాత్రి పూట ఒక్కటే కనపడుతుంది, రోడ్లో డాన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల మనం వెళ్ళి సూట్ని అయితే దొంగలించవచ్చు. అవునా, సరే మామయ్య, ఈ ప్లాన్ ఏదో బాగుంది. అది రోడ్లో డాన్స్ చేస్తూ ఉంటుంది, మనం వెళ్ళి సూట్ దొంగలించేసుకుంటాం. అవును మామయ్య, ఆ సూట్లో ఏముంటుంది? ఆ సూట్లో అయితే చాలా పవర్స్ ఉంటాయి రా, మామూలుగా ఉండవు పవర్స్. నాకెవరు చెప్పారో తెలుసా? ఎవరు మామయ్య? అరే షించాన్, అది చెప్పకూడదురా, అది టాప్ సీక్రెట్. ఏంటి టాప్ సీక్రెటా? నాకు తెలియని సీక్రెటా, చెప్పు మామయ్య. అరే షించాన్, లెస్టర్ చెప్పాడురా నాకు. ఏంటి లెస్టర్ మామయ్య చెప్పాడా? అవునరా షించాన్, లెస్టరే చెప్పాడు. నువ్వేమో లెస్టర్నే సూట్ తయారు చేయమంటున్నావు. నీకు లెస్టర్ ఇచ్చాడు మామయ్య మిషను. మనం ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ కానీ ఇచ్చామంటూ లెస్టర్కి చాలా ప్రాఫిట్ వస్తుందంటరా. ఆ సూట్తో చాలా మిషన్లు చేసి డబ్బులు అయితే సంపాదించు. అవునా, సరే మామయ్య, అలాగైతే స్టీల్ చేసేద్దాం. కానీ ఎందుకు మామయ్య సెర్బియన్ డాన్సింగ్ లేడీ రాత్రిపూట డాన్స్ చేస్తుంది? అరే షించాన్, చాలా పెద్ద కదరా, అది చెప్పాలంటే మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య మన ఫ్యాన్స్ అందరూ కన్ఫర్మ్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, కానీ నువ్వు చెప్పు ఆ స్టోరీ ఏందో. చెప్తాలేరా ఉండు. అరే షించాన్, ఎట్రా పోవాల్సింది? నన్ను అడతావు ఏంది మామయ్య నువ్వేమో సెర్బియన్ డాన్సింగ్ లేడీ స్టోరీ చెప్తా అని చెప్పి దారి తప్పేవు, నన్ను అడుగుతున్నావు ఏంది నువ్వు? సరే సరేలే, ఇట్టే కదా పోవాల్సింది. ఇట్టే రే. అయినా నీకెలా తెలుసు మామయ్య అదే ఆడే ఉందని? అరే షించాన్, లెస్టర్ చెప్పాడు రా, మొన్న రాత్రిపూట పోతా ఉంటే అది వచ్చి డాన్స్ చేస్తా ఉండిందంట ఆ ప్లేస్లో. అవునా, ఎక్కడ మామయ్య అది? చూపిస్తా పదరా. అరే షించాన్, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి మనం వచ్చినట్టు తెలిసిందో ఇంకేం లేదురా, అది అలర్ట్ అయిపోద్ది, మళ్ళీ మనల్ని చంపడానికి ప్లాన్ చేసేస్తుందిరా. అవునా, దానికి ఎలా తెలుస్తుంది మామయ్య ఇప్పుడు? ఏమోరా, అది చెప్పలేము, ఎవరు చెప్తారో దానికి. అంటే దెయ్యం కదా, అది తెలుసుకునేస్తుంది ఎలాగోలా. మామయ్య నాకు ఇంకా చెప్పలా, అది దెయ్యం ఎలాగైందో? అరే షించాన్, అది దెయ్యం ఎలా అయిందంటే, అది ఒక సెర్బియన్ లేడీ రా. అది డాన్సింగ్ పోటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిందంటరా. అవునా, తర్వాత ఏమైంది మామయ్య చెప్పు. చెప్తున్నా ఉండరా. ఒక కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఆపోజిట్ టీం ఉంటారు కదా. అవును మమ్మీ, ఆపోజిట్ టీం ఉంటుందా? తర్వాత వాళ్ళు ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ బాగా డాన్స్ చేస్తుంది చూసి అది గెలిచేస్తుందేమో అని చెప్పి దాన్ని అయితే చంపేశారా. ఎలా చంపారు తెలుసా? మమ్మీ ఎలా చంపారైతే? అరే షించాన్, అది గెలుస్తుందని తెలిసి వాళ్ళు సెర్బియన్ డాన్సింగ్ లేడీని చిత్రవద చేసి చంపేశారంటరా. వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేశారంట. ఎందుకు చంపారు మమ్మీ వాళ్ళు అలాగా? చెప్పాను కదరా, వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళు కదా, అది గెలిచేస్తుందని చెప్పి అలా చంపేశారు. అవునా మమ్మీ, ఎందుకు మమ్మీ అలా చేశారు వాళ్ళు? అరే షించాన్, అది చచ్చిపోయిన తర్వాత వాళ్ళని ఊరినే వదలలేదురా, ఒక్కొక్కరిని వెంటాడి చంపింది. ఏంటి వెంటాడి చంపిందా? ఎలా మమ్మీ అది అలా చంపింది? అరే అది దెయ్యం అయిందిరా. తర్వాత అది గొడ్డలెత్తుకొని వాళ్ళని చిన్నగా నరకలేదు. ఎలా నరికింది తెలుసా? అబ్బా చెప్పకూడదురా, అది అలా నరికింది అది. అవునా మామయ్య నువ్వు సెర్బియన్ డాన్సింగ్ ఎతకదామని నువ్వు ఈ ఊరు మొత్తం తిప్పిస్తున్నావు మామయ్య. అరే షించాన్, లెస్టర్ ఏమంటే లొకేషన్ మార్చి పంపిస్తున్నాడు రా, కరెక్ట్గా కనిపెట్టలేకపోతున్నాడు. మామయ్య లెస్టర్ కనిపెట్టలేకపోతున్నాడా? అవును షించాన్, లెస్టర్ కనిపెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు ఏమంటే చూడు, ఇప్పుడు బీచ్ కాడ చూపిస్తున్నట్టు లొకేషన్. సరే పద మామయ్య, త్వరగా బీచ్ కాడికి అయితే. పోతున్నారా? అయితే ఉండు, త్వరగా పోతున్నా. మామయ్య నువ్వు తిప్పి నైట్ అయిపోయేటట్టుంది మామయ్య. లెస్టర్ ఏమంటే లొకేషన్ తిప్పించి పంపిస్తున్నాడు. నన్ను ఏం చేయమంటావు దానికి?
అవునా, సరేలే త్వరగా పద, మళ్ళీ అది దాని లొకేషన్ మార్చేస్తుంది. ఇద్దరా వచ్చేసాం బీచ్ కాడికి. మామయ్య ఏంది మామయ్య, ఇక్కడికి రాగానే వెదర్ మారిపోయి పొగ అయిపోయింది. అరే షించాన్, నాకు తెలిసి మనం ఇక్కడికి వచ్చినట్టు తెలిసిపోయినట్టుందిరా దానికి. అవునా, ఇప్పుడు ఎక్కడ ఉంది మామయ్య అది? అరే షించాన్, లెస్టర్ లొకేషన్ అయితే ఇక్కడే పంపించాడు, ఇక్కడే ఉందనుకుంటా నాకు తెలిసి. మామయ్య ఏంది ఇక్కడ లేదు? అరే చెప్పాను కదరా, దానికి తెలిసిపోయింది. ఇప్పుడు వెదర్ మారిపోయింది అంటే కన్ఫామ్ గా దానికి తెలిసిపోయి లొకేషన్ మార్చేసింది. సరే వెంటనే లెస్టర్ ఫోన్ చేయి మామయ్య. చేస్తున్నా ఉండరా అయితే. అరే లెస్టర్ ఫోన్ ఎత్తట్లేదురా. ఏంటి లెస్టర్ మా ఫోన్ ఎత్తట్లేదా? అవునరా షించాన్, లెస్టర్ ఏమన్నా చేసి ఉంటుందా? ఏమో మామయ్య, చేసి ఉంటది. అది ఎలా కనిపెట్టింది మామయ్య అది? అరే ముందరే చెప్పా కదరా, అది దెయ్యం. దాని గురించి ఎవరైనా ఎత్తుకుతున్నారని తెలిసిందంటే తెలుసు కదా, మొదలే ఏం చేయకపోయినా చంపేస్తుంది. దాని గురించి ఎత్తుకుతున్నారంటే కన్ఫామ్ గా చెప్పేస్తుంది. అవును మామయ్య, ఇప్పుడు లెస్టర్ ఏమన్నా మెసేజ్ ఏమన్నా పంపించాడు చూడు మామయ్య. అరే పంపించాడు రా షించాన్. చెప్పా కదా మామయ్య, మామూలుగా ఉండదు మనతో. అరే షించాన్, ఇప్పుడు అదేదో ఫ్యాక్టరీ కాడ ఉందంట్రా. ఏంటి ఫ్యాక్టరీ కాడా? ఆ ఫ్యాక్టరీ ఎక్కడుంది మామయ్య? చూపిస్తా పదరా ఇప్పుడు. ఏంది మామయ్య అది గంటకి లొకేషన్ మార్చేస్తుంది? అరే షించాన్, ఏం చేయలేవురా, దాని గురించి తెలిసిపోయింది కదా. మామయ్య ఇప్పుడు మనం ఎతుకుతున్నాం తెలిసిపోయింది కదా, మళ్ళీ మార్చేస్తుందేమో. లేదురా, లెస్టర్ గురించి తెలిసింది, మన గురించి తెలియలా. కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆ ఫ్యాక్టరీ కాడికి. సరే పద మామయ్య, పోదాం ఇంకా త్వరగా. అరే షించాన్, అక్కడికి వెళ్ళే లోపల మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్, ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ సూట్ దొంగలిస్తాం కానీ మీరందరూ ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే పద మామయ్య, పోదాం త్వరగా. మామయ్య, నువ్వు లావా ఫ్యాక్టరీ అని చెప్పి ఎక్కడెక్కడో తిప్పుతున్నావు కదా నువ్వు. అరే తెలుసులేరా, నాకు ఇదే లొకేషన్ నాకు బాగా గుర్తుంది. మామయ్య, నువ్వు ఇదే లొకేషన్ అని చెప్పి రైలు పట్టాలి కాడికి తీసుకెళ్తున్నావు కదా నువ్వు. త్వరగా పద మామయ్య, మనం వస్తున్నట్టు తెలిసిందంటే అది మనల్ని చంపేస్తుంది. అరే షించాన్, మనం వస్తున్నట్టు తెలియదురా దానికి. లెస్టర్ కూడా ఏం మెసేజ్ పెట్టలా మనం. నాకు తెలిసి లెస్టర్ కూడా ఇక్కడే ఉంటాడు. ఏంటి, లెస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడా? అవునరా షించాన్, లెస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. లెస్టర్ని చంపలేదు. లెస్టర్ని చంపుంటే కన్ఫామ్ గా మన లెస్టర్ మెసేజ్ పెట్టేవాడే కాదు. అవునా మామయ్య? సరే మామయ్య, లెస్టర్ని కూడా కాపాడేద్దాం పద మామయ్య అయితే. సరేరా, లెస్టర్ కూడా కాపాడేద్దాం. అరే నాకు తెలిసిన లొకేషన్ లావా ఫ్యాక్టరీ ఇదేరా, కన్ఫామ్ గా ఇక్కడే ఉంటుంది అది. సరే మామయ్య, సైకిల్ ఇక్కడ పెట్టేసి. అరే షించాన్, నువ్వైతే ఇక్కడే ఉండు. నువ్వు కానీ లోపలికి వచ్చావంటే ఏదో ఒక అల్లరి చేసి నన్నైతే ఇరికిచ్చేస్తావు. నువ్వు ఇక్కడే ఉండు. మామయ్య లేదు, నేను వస్తా. అరే షించాన్, నువ్వు గమ్ముగుండన్నానా? సరేలే మామయ్య. ఇప్పుడు ఈడ ఎంట్రన్స్ ఎక్కడుందో ఎతకాలి. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లీగ్ మనం వస్తున్నట్టు తెలిసిందా? ఇంకేమీ లేదు, మనల్ని కన్ఫామ్ గా చంపేస్తుంది. నాకు తెలిసి ఇదే నా ఎంట్రన్స్. అరే ఇచ్చా, ఇది క్లోజ్ చేసింది. ఇంకా వెనకాల నుంచి ఎతకాలి. దీనికి సీసీ కెమెరాలు లేవు కాబట్టి సరిపోయింది, లేకపోయింటే అది చూసి మనల్ని చంపేసి ఓరేనైనా చాలా ప్రాబ్లం ఉండేది. అది కానీ మనల్ని చూసుంటే. ఎట్లా చూడలేదు కాబట్టి బతికాం. అమ్మయ్య, ఇదే ఎంట్రన్స్. వెంటనే లోపలికి వెళ్ళి ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దొంగలించాలి, అలాగే లెస్టర్ కూడా కాపాడాలి. ఇదే ఆ లావా ఫ్యాక్టరీ. ఇక్కడ చాలా రోజులైంది ఇది మూతపడి. అది కన్ఫామ్గా ఇక్కడే ఉంటుంది నాకు తెలిసి. ఫ్రెండ్స్, మీరందరూ ఫాస్ట్గా మన వీడియో లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, అదే లావా. ఇక్కడ నుంచి ఆ లావా అయితే పడుతుంది. ఇక్కడ ఎవ్వరు లేరు ఇప్పుడైతే. చూసారా ఎలా కనపడుతుంది? ఇది ఫుల్ లావా. ఇక్కడ కానీ పడ్డా అంటే కన్ఫామ్గా మాడి మసైపోతా. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీకి అయితే మనం అయితే కనపడకూడదు. మనం కానీ కనపడ్డామా ఇంకేమిలే, షించాన్ దొరికిపోతాడు, నేను దొరికిపోతా. తర్వాత లెస్టర్ని చంపేస్తుంది అది. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి వెంటనే పైకి వెళ్ళిపోవాలి. ఇది ఏంది, ఎంత దూరం వెళ్ళినా వస్తూనే ఉంది. అరే అదెవరు? అరే అక్కడ ఎవరో ఉన్నారు. అరే అది సెర్బెంట్ డాన్సింగ్ లేడీయే. ఒకసారి ఫోన్ కెమెరా ఆన్ చేసి చూడాలి. వద్దు, అదే సెర్బెంట్ డాన్సింగ్ లేడీ. ఇక్కడ కూర్చొని డ్యాన్స్ అయితే చేస్తుంది. దానికి కనపడకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం. అది అటు తిరిగినప్పుడు మనం అయితే వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇటే వెళ్ళాలి. అది మనల్ని చూడకూడదు అంటే అటు తిరిగినప్పుడు వెళ్ళిపోవాలి. ఇదే మంచి సమయం. మనకు కనపల్లా. అమ్మయ్యా. అరే లెస్టర్, ఇక్కడ ఉన్నావా? ఫ్రాంక్లిన్, నేను ఇక్కడే ఉన్నా. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ నన్ను చూసేసింది, అందుకని నేను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది. ఇదే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూటు. చూసావా ఎలాగుందో? లెస్టర్ చూస్తున్నా, ఇదే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ. ఫ్రెండ్స్ చూసారా, దీంట్లో నుంచి లెస్టర్ కూడా కనపడుతున్నాడు. ఆ మెట్లు కూడా క్లియర్గా అయితే కనపడుతున్నాయి. ఇదే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ. వెంటనే ఈ సూట్ తీసుకొని మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. లెస్టర్ కొంచెం సేపు వెయిట్ చేయి, నేనైతే ఈ సూట్ అయితే వేసేసుకుంటాను. అలాగే ఫ్రాంక్లిన్, త్వరగా వేసుకో. అది వచ్చిందంటే మామూలుగా చంపదు. త్వరగా వేసుకో. వేసుకుంటాను లెస్టర్. అమ్మయ్యా లెస్టర్, త్వరగా లేకపోదాం. త్వరగా పద ఫ్రాంక్లిన్, అది వచ్చిందంటే మళ్ళీ మనల్ని చంపేస్తుంది. లెస్టర్, అటు పోలేం. అటు సెర్బెంట్ డాన్సింగ్ లేడీ మనల్ని చూసేస్తుంది. వద్దు, చూసారా అక్కడే ఉంది. ఫ్రాంక్లిన్, వెనకాల డోర్ నుంచి పదం. వెనకాల డోరా? ఎక్కడుంది? అదో నీ ముందరే ఉంది కదా, త్వరగా పోదాం. పద. అరే అవును, ఇక్కడే ఉంది. నేను ఇందాక నుంచి ఊరు మొత్తం తిరిగా లెస్టర్. అవునా? త్వరగా పద. ఇటే పద. త్వరగా రా లెస్టర్, అది వచ్చేస్తుంది మళ్ళీ.
అరే ఫ్రాంక్లిన్ నీతో పాటు ఇంకెవరన్నా తీసుకొచ్చావా? తీసుకొచ్చా లెస్టర్, షించాన్ గాని తీసుకొచ్చా. ఏంటి వాడిని తీసుకొచ్చావా? దొరకలా కదా నువ్వు? లేదు వాడు గమ్ముగానే ఉన్నాడు, ఇద్దరు ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు ఇది తీసుకొచ్చావు? లెస్టర్ ఇదే మంచిది, సౌండ్ రాకుండా వస్తుంది, కార్ అయితే కన్ఫర్మ్ గా సౌండ్ వస్తుంది, అందుకని ఇది తీసుకొచ్చాను. సరేలే నేనైతే నడుచుకుంటా వచ్చేస్తా, నువ్వైతే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అలాగే లెస్టర్, నువ్వైతే త్వరగా వచ్చేయి. అలాగే ఫ్రాంక్లిన్ త్వరగా పో, నేనైతే దొరకండిలే. అరే సెర్పెంట్ డాన్సింగ్ లేడీ నన్ను ఎత్తుకెళ్ళిపోతుంది మామయ్య వేషంలో. ఫ్రెండ్స్ కాపాడండి కాపాడండి కాపాడండి. అరే షించాన్ అరోబాకరా, నేనేరా ఇది. మామయ్య నువ్వేనా? ఏంది నువ్వు సగం కనపడినట్టున్నావు? అరే షించాన్ అది సెర్పెంట్ డాన్సింగ్ లేడీ సూట్రా, త్వరగా ఇక్కడి నుంచి పోవాలి, అది కానీ చూసిందంటే మనల్ని చంపేస్తుంది. త్వరగా పద మామయ్య. అయితే మామయ్య నిన్ను చూడలే కదా అది. లేదురా, దాదాపు మిస్ అయిపోయా నిన్ను కానీ చూసిందంటే అది కన్ఫర్మ్ గా నన్ను చంపేసి ఉంటుంది. అరే షించాన్ అది జస్ట్ మిస్ లో నన్ను చూసేసి ఉండేదిరా, లెస్టర్ అయితే కొట్టిందంటరా అది. ఇంటి లెస్టర్ మామని కొట్టిందా? అవును షించాన్, మామూలుగా కొట్టలేదంట. అవునా మామయ్య, సరేలే త్వరగా పద. మనల్ని కానీ కనపడిందంటూ దాని సూట్ తీసుకొచ్చినందుకు, దాని ప్లేస్లోకి వచ్చినందుకు కలిపి మనల్ని చంపేస్తుంది. ఫ్రెండ్స్ ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ చెక్కకూడదంటే మీరందరూ మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ అయితే చేయండి ఈ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ సూట్ ఎలా ఉందో. మామయ్య త్వరగా పద, ఈ ఊరు నుంచి త్వరగా వెళ్ళిపోలే, వెంటనే బీచ్ కాడికి పద మామయ్య. బీచ్ కాడికి దేనికిరా? అక్కడైతే ఈ పవర్ టెస్ట్ చేద్దాం మామయ్య. అరే షించాన్ బీచ్కి అయితే వద్దురా, అక్కడ అందరూ ఉంటారు. మొదలే అది సెర్పెంట్ డాన్సింగ్ లేడీ పాత బేసు. అవును మామయ్య, అది మొదలే సెర్పెంట్ డాన్సింగ్ లేడీ పాత బేసు. వద్దులే అయితే ఇంకెడగైనా తీసుకెళ్ళు నీకు తెలిసిన లొకేషన్కి. అరే పక్కనే నాకు తెలిసిన ఒక రివర్ ఉందిరా, అక్కడికైతే అది రాలేదు. అవునా, సరే అక్కడ పద మామయ్య. అరే షించాన్ అక్కడికి వెళ్ళే లోపల పొద్దునైపోద్దిరా. సరే ఏం కాదులే, అది ముందు మనం దానికి చిక్కకూడదు, త్వరగా పద అయితే. అలాగే రా షించాన్, త్వరగా తీసుకెళ్తా ఉండు. మామయ్య ఏంది నువ్వు ఏదో లొకేషన్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? అరే షించాన్ ఇదేరా లొకేషన్, అది కన్ఫర్మ్ గా ఇక్కడికైతే రాలేదు. మామయ్య దీన్ని పవర్స్ అయితే టెస్ట్ అయితే నువ్వు. అరే షించాన్ నన్ను చూసావా? నా లోపల నుంచి అయితే నువ్వు కనపడుతున్నావు. అవును మామయ్య, ఎలాగ మామయ్య అది? అరే షించాన్ పూర్తిగా అయితే మాయమైపోతా చూడు. ఎలాగ మామయ్య ఎలాగా? చూడురా చూపిస్తాను. అరే షించాన్ చూసావా? నీకు కనపడుతున్నా నేను. మామయ్య లేదు, ఎక్కడున్నావు నువ్వు? అరే షించాన్ చూడరా, నీ సైకిల్ అయితే నెట్టేస్తాను. మామయ్య అవును నిజంగానే నెట్టేసావు, ఎలాగ మామయ్య అది? అరే షించాన్ చెప్పా కదరా, ఇది సెర్పెంట్ డాన్సింగ్ లేడీ పవర్లు, మామూలుగా ఉండవు ఈ పవర్తో. అవును మామయ్య దెయ్యానికి కూడా పవర్ ఉన్నాయి మామయ్య. అవునరా షించాన్. మామయ్య మామూలుగా కాదు, నువ్వు పూర్తిగా కనపడేటట్టు చెయ్యి. అలాగే రా షించాన్ చూడు. షించాన్ చూసావా? నేను కనపడుతున్నాను. ఉండు ఈ పవర్లు అయితే ఆన్ చేద్దాం. మామయ్య త్వరగా ఆన్ చేయి అయితే. అమ్మయ్య షించాన్ పవర్లు అయితే ఆన్ చేసాను. చూసావరా నాలో నుంచి పొగలు వస్తున్నాయి. అవును మామయ్య పొగలు వస్తున్నాయి. అరే షించాన్ చూసావా? నేను పొగలా మారిపోతున్నా. అవును మామయ్య పొగలా అయితే మారిపోతున్నావు, ఎలాగ మామయ్య అది? మామూలుగా ఉండదురా మనతో. అరే ఈడో కూడా రీడు రోడ్లో చొక్కా లేకుండా తిరుగుతున్నాడు. ఇద్దరు తీసుకురా. మామయ్య ఏంది మామయ్య ఉండి అలా కొట్టావు? అదే కదరా, రోడ్లో చొక్కా లేకుండా తిరుగుతున్నాడు రా. అంటే ఎలా ఉన్నావు? అరే తీసుకురా అంటే తీసుకో అంటే ఇద్దా అంటే. మామయ్య ఏంది మామయ్య అలా పగలు కొట్టేసావు దాన్ని? మామూలుగా ఉండదురా మనతో. అరే షించాన్ నీ గాల్లో పొగలా మారిపోయాను రా, చూసావా ఎంత స్పీడ్గా వెళ్తున్నాను? అవును మామయ్య ఎంత స్పీడ్గా వెళ్తున్నావు చూడు. అరే షించాన్ చూసావా? ఒక్క నిమిషంలో నీ కాడికైతే వచ్చేసా. మామయ్య ఈ పవర్లు అయితే సూపర్గా ఉన్నాయి మామయ్య. హలో అంకుల్, ఏమైంది? అరే పక్కకు లేరా, ఎవడరా నువ్వు జోకర్ వేసుకుని తీసుకుని తిరుగుతున్నావు ఇడా? అరే ఈడు నన్ను తిడుతున్నాడు రా. ఈడు తీసుకోరా 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 తీసుకోరా, ఇది తీసుకోరా తీసుకురా. నన్నే జోకర్ అంటావరా? మామయ్య ఏంది మామయ్య అలా కొట్టేవాడిని? లేకపోతే ఏందిరా నన్ను జోకర్ అంటాడు రావుడు? త్వరగా పద మామయ్య, మళ్ళీ పెద్ద గొడవ అయిపోయి పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. మామయ్య నేను ఒకసారి వేసుకుంటా మామయ్య. అరే షించాన్ నువ్వు వేసుకోకూడదురా, చూసావు కదా ఎంత భయంకరంగా ఉన్నాయి పవర్లు. ఫ్రెండ్స్ మీరందరూ ఫస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ సూట్ దొంగలిద్దాము కామెంట్ అయితే చేయండి.